హనుమంతుడు సంజీవని తెచ్చే సమయంలో ఆ ఆకులు కింద పడి చనిపోయిన వానరులు మళ్ళీ బ్రతుకుతారు. మరి వానరులు బ్రతికితే అదే భూమిపై శవాలుగా ఉన్న రావణ సైన్యం కూడా బ్రతకాలి కదా. కానీ అలా జరగలేదు. రామాయణాన్ని మలుపు తిప్పిన కీలక ఘట్టం గురించి తెలుసుకుందాం రండి. లక్ష్మణుడు విషబాధతో యుద్ధం చేయలేని స్థితిలో ఉండటంతో వానర సేన నిస్సహాయంగా మారిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అసుర సేనలు వానర సైన్యాన్ని నాశనం చేస్తాయి. వానరుల శరీరాలు యుద్ధ భూమిని కప్పేశాయి. లక్ష్మణుడి విషబాధతో రాముడు కూడా దిగులు చెందాడు. అప్పుడు సుషేనుడు హనుమంతుడిని సంజీవని మూలిక కోసం హిమాలయాలకు పంపిస్తాడు. హనుమంతుడు ఆ పర్వతానికి చేరుకుంటాడు. కానీ విశాలమైన పర్వతంలో ఆయా మూలికలను గుర్తించలేకపోయాడు. కానీ ధైర్యం కోల్పోకుండా మొత్తం పర్వతాన్నే చేతుల్లో ఎత్తుకొని యుద్ధ భూమికి చేరుకుంటాడు. హనుమంతుడు పర్వతంతో వచ్చే సమయంలో సంజీవని మూలికల నుండి కొన్ని గింజలు, ఆకులు నేలపై పడ్డాయి. ఆ మూలికల మహత్యంతో వానర సైన్యం తిరిగి జీవం పోసుకున్నారు. లక్ష్మణుడు కూడా కోలుకుని రాముని పక్కన నిలబడ్డాడు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలయ్యింది. వానరులు తిరిగి బ్రతికితే అదే యుద్ధ భూమిలో ఉన్న అసురుల శరీరాలు కూడా బ్రతకాలి. కానీ అది జరగలేదు. ఎందుకంటే రావణుడు తన అసురుల శరీరాలను సమీపంలో నదిలో పడేయాలని ఆజ్ఞాపిస్తాడు. అక్కడి మృగాలు, మొసళ్ళు ఆ శరీరాలను తినడంతో యుద్ధంలో రావణుని విజయానికి ఉండాల్సిన అవకాశం కూడా ముగిసిపోయింది. జై శ్రీరామ్.